ఈ వీడియోలో ఈక్వలైజేషన్ లెవీ మొత్తం రివైజ్ చేసుకుందాం. ఈక్వలైజేషన్ లెవీలో మనం కవర్ చేసే మెయిన్లీ 2 సెక్షన్స్. సెక్షన్ 165 అండ్ సెక్షన్ 165A. 165 ఏం చెప్తుందంటే ఈక్వలైజేషన్ లెవీ 6% కట్టాలి. ఎప్పుడు డిజిటల్ సర్వీసెస్, ఆన్లైన్ అడ్వర్టైజ్మెంట్ ఆర్ డిజిటల్ సర్వీసెస్ తీసుకున్నప్పుడు. 165 ఎప్పుడు ఈ కామర్స్ ఆపరేటర్ దగ్గర నుంచి మనం ఎప్పుడైనా సరే సర్వీసెస్ కానీ సప్లైస్ కానీ తీసుకున్నప్పుడు 2% కట్టాలి. ఎప్పుడు దాన్ని ఇన్డెప్త్ తీసుకెళ్తాను. నెక్స్ట్ ఏంటంటే ఇది ఏదైతే డిడక్ట్ చేసావో నువ్వు ఈక్వలైజేషన్ లెవీ పే చేయాలని చెప్పి అది గవర్నమెంట్కి నెక్స్ట్ మంత్ 7th డేట్ కల్లా పే చేయాలి. అలా పే చేయకపోతే నువ్వు ఇంట్రెస్ట్ ఎంత పే చేయాలట, 1% పర్ మంత్ అండ్ ఎవ్రీడే పెనాల్టీ కింద 1000 రూపీస్ పెర్ డే కట్టాలి. ఓకే, ఒకవేళ నీకు పెనాల్టీలో ఏమైనా ఇష్యూస్ వచ్చి ఉంటే అప్పుడు సిఐటి అప్పీల్స్కి 30 డేస్లో నువ్వు అప్పీల్ చేసుకోవచ్చు. ఓకేనా, అవన్నీ ఇండెప్త్ వెళ్దాం. ఇప్పుడు ఏంటంటే సెక్షన్ 165 చూద్దాం ఒకసారి. సెక్షన్ 165 ఏం చెప్తుంది ఇక్కడ చూడు. ప్రొవిజన్ ఈక్వలైజేషన్ లెవీ ఈజ్ పేయబుల్. సెక్షన్ 165 మనం మాట్లాడేది ఎప్పుడట, ఎట్ ద రేట్ ఆఫ్ 6% ఆఫ్ ద అమౌంట్ ఆఫ్ కన్సిడరేషన్ ఫర్ ఎనీ స్పెసిఫైడ్ సర్వీస్ రిసీవ్డ్ ఆర్ రిసీవబుల్ బై ఏ నాన్ రెసిడెంట్ ఫ్రమ్. ఒక నాన్ రెసిడెంట్ రిసీవ్ చేసుకుంటాం అంటే ఎవరి దగ్గర నుంచి? ఫ్రమ్ ఏ పర్సన్ రెసిడెంట్ ఇన్ ఇండియా అండ్ క్యారింగ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్. వాడు ఇండియాలో రెసిడెంట్ అయి ఉండాలి అండ్ హీ షుడ్ క్యారీ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్. అలాగే ఒక నాన్ రెసిడెంట్ దగ్గర నుంచి తీసుకుంటున్నాం, ఆడ ఏమై ఉండాలి? హ్యావింగ్ ఏ పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ఇన్ ఇండియా. ఒక నాన్ రెసిడెంట్కి పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ఉండాలట. ఇక్కడ స్పెసిఫైడ్ సర్వీస్ అని చెప్పావు కదా నువ్వు. ఆ స్పెసిఫైడ్ సర్వీస్ అంటే ఏంటట? ఇక్కడ స్పెసిఫైడ్ సర్వీస్ మీన్స్ ఆన్లైన్ అడ్వర్టైజ్మెంట్ ఆర్ ఎనీ ప్రొవిజన్ ఆఫ్ డిజిటల్ అడ్వర్టైజ్మెంట్ ఇన్ స్పేస్. ఓకే, ఇక నెక్స్ట్ మనం మాట్లాడేది అయితే ఇది నార్మల్ చెప్పి ఇక్కడ ఒకటి చెప్తాను చూడు కేసు. ఇప్పుడు ఇక్కడ చూడు, ఇక్కడ ఏముంది? మనం అబ్రాడ్లో ఉన్న ఒక నాన్ రెసిడెంట్ ఇన్స్టాగ్రామ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాడు. అడ్వర్టైజ్మెంట్ ఈ ఇన్స్టాగ్రామ్లో ఏం చేస్తాడట? ఆన్లైన్ అడ్వర్టైజ్మెంట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాడు. ఎవరికి ప్రొవైడ్ చేస్తుందంటే, ఒకటి ఇండియాలో ఉన్న కేపీఎంజీ ఏమంటాను నేను? రెసిడెంట్ అంటాను. ఒక అబ్రాడ్లో ఉన్నవాడు ఇండియన్ రెసిడెంట్కి సర్వీసెస్ ఇస్తున్నాడు. ఈడెవడో నాన్ రెసిడెంట్ అబ్రాడ్. వాడికి ఏమన్నా ఇండియాలో పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ఉందంటే వీడికి పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్ లేదు. వీడు కేపీఎంజీకి సర్వీస్ ఇస్తున్నాడు కాబట్టి ఇప్పుడు కేపీఎంజీ ఏం చేస్తుంది? వీడికి డబ్బులు వస్తుంది. ఎంత ఇస్తుంది? 100 crores ఎంతో ఇచ్చింది అనుకో. ఆ 100 crores మీద ఈక్వలైజేషన్ లెవీ పే చేయాలి. ఓకే, దాంతోపాటు ఒక నాన్ రెసిడెంట్ కూడా సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుందంట. ఇప్పుడు ఐకియా అనేది కూడా ఇండియన్ బిజినెస్ కాదు, అది అబ్రాడ్లో. వాడికి ఏంటంటే పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ఇండియాలో ఉంది. సో హీఈస్ ఎ నాన్ రెసిడెంట్ పర్సన్. ఈ ఇన్స్టాగ్రామ్ ఇప్పుడు ఏం చేస్తుంది? వీడికి సర్వీస్ ఇస్తుంది ఐకియా వాడికి. దీని మీద కూడా మనం ఏం చేయాలంటే, ఏం చేస్తావు? ఈక్వలైజేషన్ లెవీ పే చేయాలి. అదే చెప్పాడు ఇక్కడ. టు ఏ పర్సన్, మళ్ళీ జాగ్రత్తగా ఉంది, ఇది ఇంపార్టెంట్. ఇక్కడ ఒక నాన్ రెసిడెంట్ నువ్వు డబ్బులు కలెక్ట్ చేసుకుంటున్నాడు ఎవరి దగ్గర నుంచి? ఫ్రమ్ ఏ రెసిడెంట్ పర్సన్ అండ్ క్యారింగ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్. ఇంకొక నాన్ రెసిడెంట్ హ్యావింగ్ ఏ పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ఇండియా. ఓకే, ఈ రెండు అయిపోయాయి మనకి. ఇప్పుడు ఈక్వలైజేషన్ లెవీ ఎప్పుడు అప్లికబుల్ కాదు అంటే, ఎప్పుడైనా సరే నాన్ రెసిడెంట్ హ్యావింగ్ పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ఇండియా. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ వాడికి ఇండియాలో పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ఉందనుకో. ఇప్పుడు కేపీఎంజీ వాడికి అడ్వర్టైజ్మెంట్ సర్వీసెస్ ఈ ఇండియాలో ఉన్న ఇన్స్టాగ్రామ్ ఏమంటారు, పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ఇస్తుంది అనుకో, అది మళ్ళీ ఎగ్జామ్టెడ్. అక్కడ ఈక్వలైజేషన్ రాదు. మరి ఏమొస్తుందంటే, అక్కడ ఏం చేస్తుంది? ఆడు ఇండియాలో ఉన్నాడు కాబట్టి రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేసి రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ మీద నువ్వు ట్యాక్స్ కట్టు, స్లాబ్ రేట్స్ అంటాం అడిగి. ఓకే, నెక్స్ట్ ఏంటి? ద అగ్రిగేట్ అమౌంట్ ఆఫ్ పేమెంట్ నాట్ ఎక్సీడ్ 1 lakh. 1 lakh ఎక్సీడ్ అవ్వకపోతే వాడికి పేమెంట్ చేసేది అప్పుడు కూడా అప్లికబుల్ కాదు. వేర్ ద పేమెంట్ ఈజ్ నాట్ ఫర్ ద పర్పస్ ఆఫ్ క్యారింగ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ కోసం కాకుండా నువ్వు ఏ చారిటబుల్ యాక్టివిటీస్ ఇలా ఏమైనా చేసినా సరే అక్కడ కూడా ఈక్వలైజేషన్ అప్లికబుల్ కాదు. మనం ఏం నేర్చుకున్నాం? సెక్షన్ 165 వెరీ సింపుల్. ఒక నాన్ రెసిడెంట్కి మనం ఏంటి స్పెసిఫైడ్ సర్వీసెస్ తీసుకున్నందుకు మనం పేమెంట్ చేస్తున్నాం. అది ఎవరు చేస్తున్నాం? ఇండియాలో ఉన్న రెసిడెంట్ కానీ ఒక నాన్ రెసిడెంట్ హ్యావింగ్ ఏ పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ఇండియా, వీళ్ళిద్దరు ప్రొవైడ్ చేస్తే అది ఎగ్జామ్టెడ్. అది దాని మీద ఈక్వలైజేషన్ లెవీ కట్టాలి. ఎప్పుడు కట్టక్కర్లేదు? వాడికి ఇండియాలో ప్లేస్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ ఉందంటే అక్కడ కట్టక్కర్లే. అంటే ఇక్కడ ఏంటంటే ఈక్వలైజేషన్ లెవీ రాకూడదంటే ఆడు రాకూడదు కాదు, రావాలి అంటే వాడికి ఇండియాలో పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ఉండకూడదు. ఆడు 1 lakh కన్నా ఎక్కువ పే చేయాలి అండ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ కోసం వాడు ఉండాలి. ఓకేనా, నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ మనం చూసినట్లయితే సెక్షన్ 160. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు నువ్వు చెప్పావు ఇదంతా. ఇప్పుడు కేపీఎంజీకి ఏమవుతుంది? ఇది ఎక్స్పెన్స్ అవుతుంది. ఎప్పుడైతే పే చేస్తాడో అది ఏమవుతుంది అంటే ఎక్స్పెన్స్ అవుద్ది. అదే అబ్రాడ్లో ఉన్నవాడు ఇన్స్టాగ్రామ్కి అది ఏమైంది? ఇన్కమ్ అయితే.
కేపీఎంజే వాడికి ఈ ఎక్స్పెన్స్ ఏం చెప్తుంది, సెక్షన్ 40 ఐబీ కింద నువ్వు కనుక చెయ్యకపోతే, డిడక్ట్ చేసి గవర్నమెంట్కి పే చేయకపోతే, నేను దీన్ని పిఎండ్ఎల్ పీజీబీపీలో మనం ఎక్స్పెన్సెస్ క్లెయిమ్ చేస్తాం కదా, డిజలౌడ్ ఎక్స్పెన్సెస్. సో ఈ ఎక్స్పెన్స్ అప్పుడు నేను డిజాల్వ్ చేసేస్తానని చెప్పింది. అలా అని చెప్పింది ఎవరు, ఏ సెక్షన్ చెప్పింది, సెక్షన్ 40 ఏ ఐబీ చెప్పింది మనకి మాట. ఓకే, వేర్ ఎక్విలైజేషన్ లెవీ హ్యాస్ నాట్ బీన్ డిడక్టెడ్, ఆ అమౌంట్ని ఆర్ ఆఫ్టర్ డిడక్షన్ హ్యాస్ నాట్ బీన్ పెయిడ్. ఫస్ట్ డిడక్ట్ చేయకపోయినా, లేదు డిడక్ట్ చేసి నువ్వు గవర్నమెంట్ పే చేయకపోయినా సరే నీకు ఆ ఎక్స్పెన్స్ని నేను డిజాల్వ్ చేస్తాను అని చెప్పింది. మళ్ళీ ఎప్పుడు అలౌ చేస్తాడు, నువ్వు డిడక్ట్ చేసావు కానీ మళ్ళీ ఆ నెక్స్ట్ మంత్ 7th డేట్ కల్లా పే చేయాలి. నువ్వు పే చేయకుండా తర్వాత పే చేసావు అనుకో, అప్పుడు ఎప్పుడైతే పే చేసావు అప్పుడు నువ్వు మళ్ళీ నువ్వు ఎక్స్పెన్స్ కింద క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇప్పుడు సెక్షన్ 1050 ఏం చెప్తుందంటే వీడికి, ఇప్పుడు వీడి పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటి, సెక్షన్ 1050 ఇది ఇన్కమ్ని ఎగ్జామ్ట్ ఇన్కమ్ కింద వదిలేస్తాను ఎప్పుడు ఇన్స్టాగ్రామ్ని, ఎందుకంటే ఆడు ఈక్వలైజేషన్ లెవీ పే చేశాడు కాబట్టి అది ఎగ్జామ్టెడ్ ఇన్కమ్ అని చెప్తా. లేదు నువ్వు పే చేయలేదు అనుకో, అప్పుడు నువ్వేం చేయాలి అంటే ఇన్కమ్ అరైజింగ్ స్పెసిఫైడ్ సర్వీసెస్ ఫర్ దాన్ని ఎగ్జామ్ట్ కింద వదలను. ఏముంది ఓరే సెక్షన్ 1050 కింద నువ్వు నిజంగా ఈక్వలైజేషన్ లెవీ పే చేసాను ఆ ఇన్కమ్ ఎగ్జామ్ట్ కింద వదిలేస్తాను నేను, లేదంటే దాని మీద కూడా నేను ట్యాక్స్ పెట్టుకుంటాను అని చెప్తాడు అంతే. ఓకేనా, ఇది అయిపోయా. 65A ఈక్వలైజేషన్లో నెక్స్ట్ టాపిక్ సెక్షన్ 165A గురించి మనం చూద్దాం. ఏంటంటే సెక్షన్ 165A ఈక్వలైజేషన్ లెవీ ఛార్జ్ ఎంత చేస్తారట, 2%. ది ఆఫ్ ద అమౌంట్ ఆఫ్ కన్సిడరేషన్ రిసీవ్డ్ ఆర్ రిసీవబుల్ బై అన్ ఈ-కామర్స్ ఆపరేటర్ ఫ్రమ్ ఈ-కామర్స్ సప్లై ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ మేడ్ బై ఇట్. ఎవరికి చేస్తున్నారట ఈ సేలు, రెసిడెంట్కి చేయొచ్చు, ఒక నాన్ రెసిడెంట్ చేయొచ్చు. ఆ నాన్ రెసిడెంట్ కేసెస్లో ఒకటి స్పెసిఫైడ్ సర్కమ్స్టాన్సెస్ ఉన్నాయి, అది మాట్లాడదాం. అలాగే టు ఏ పర్సన్ హూ బై సచ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ యూజింగ్ ఐపీ అడ్రసెస్ లొకేటెడ్ ఇన్ ఇండియా. దీన్ని ఫస్ట్ నాకు నేనేమనుకున్నానంటే స్టార్టింగ్లో సెక్షన్ 165 కదా, సెక్షన్ 165 ఏం చెప్పింది, అడ్వర్టైజ్మెంట్ సర్వీసెస్ మీద ఏమైనా పే చేస్తే నాన్ రెసిడెంట్కి దాని మీద 6% ఈక్వలైజేషన్ ఇవి అన్నాడు. 165 ఏమన్నాడు, ఈ-కామర్స్ ఆపరేటర్ అనుకున్నాను. సో వీడు ఈ-కామర్స్ మాత్రమే చేస్తాడు, ఇంకేం చేయడేమో అనుకున్నాను. కానీ ఇక్కడ చూస్తే మనం ఏముంది, ఈ-కామర్స్ సప్లై ఆఫ్ గూడ్స్ అన్న చేయొచ్చు ఈ-కామర్స్లో, లేదంటే సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేయొచ్చు. సర్వీసెస్ అంటే ఏ సర్వీస్ ప్రొవైడ్ చేస్తాడు, అడ్వర్టైజ్మెంట్ సర్వీసెస్ ప్రొవైడ్, అంటే 165Aలో ఈవెన్ అడ్వర్టైజ్మెంట్ సర్వీసెస్ కూడా కవర్ అవుతున్నాయి, అదొకటి గుర్తుంచుకోవాలి. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు డబ్బులు ఎవరి మీద సంపాదిస్తాడట, టు ఏ పర్సన్ రెసిడెంట్ ఇండియాలో ఉన్న రెసిడెంట్స్ దగ్గర నుంచి సంపాదిస్తున్నాడు డబ్బులు. ఎలాగ ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్పగలమంటే, ఇప్పుడు అమెజాన్ ఉందనుకో, అమెజాన్లో మనం వస్తువులు కొనుక్కుంటామా ఐటమ్స్, అలాగే వేరే కంట్రీలో ఉంటుంది వాల్మార్ట్, అలాంటివి ఉన్నాయి, అలా కూడా ఈ-కామర్స్ ఆపరేటర్స్ ఉండొచ్చు. ఇక మనం ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు, ఏంటి అమెజాన్ తీసుకుందాం. ఈ అమెజాన్ వాడికి ఏంటట, ఈ అమెజాన్ వాడు ఇప్పుడు ఏం చేస్తాడు మనోడికి, ఈ అమెజాన్లో చూడు, ఇక్కడ చూడు డయాగ్రామ్, అమెజాన్ అమెరికాలో ఒక అమెజాన్ అని ఉంది, వాడు ఏం చేస్తున్నాడు, వాడికి పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ఇండియాలో లేదు. వీడు ఏం చేస్తున్నాడు, ఇండియాలో ఉన్న రెసిడెంట్స్కి, ఇది ఎవడో నేనేది రెసిడెంట్ ఇక్కడ ఉన్నా, నాలాంటి ఒక రెసిడెంట్కి ఐటమ్స్ సేల్ చేస్తున్నాడు. సో అప్పుడు మనం ఏం చేస్తాం, ఈక్వలైజేషన్ ఇవి ఎప్పుడైతే 1 crore దాటుతుంది, 1 crore 2 crores దాటుద్దో, 2 crores దాటుద్దో, అప్పుడు ఏం చేయాలి మనం, వాడికి ఈక్వలైజేషన్ ఇవి 2% పే చేయాలి. అది ఫస్ట్ పాయింట్ మాట్లాడుతుంది, సింపుల్, ఇందులో ఏమీ లేదు. అయితే సెకండ్ పాయింట్ నుంచి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఏంటి, టు ఏ నాన్ రెసిడెంట్ ఇన్ ద స్పెసిఫైడ్ సర్కమ్స్టాన్సెస్ అన్నాడు. అంటే ఈ-కామర్స్ ఆపరేటర్కి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, నాన్ రెసిడెంట్ దగ్గర నుంచి వస్తున్నాయి. ఆ నాన్ రెసిడెంట్కి స్పెసిఫైడ్ సర్కమ్స్టాన్సెస్ ఉన్నాయంట, దాన్ని డిక్ చేయాలి కొంచెం. ఏంటి ఈ స్పెసిఫైడ్ సర్కమ్స్టాన్సెస్ అంటే, సేల్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ విచ్ టార్గెట్స్ ఏ కస్టమర్ హూ ఈజ్ రెసిడెంట్ ఇన్ ఇండియా, వాడు ఇండియాలో ఉన్నాడట రెసిడెంట్, ఆర్ ఏ కస్టమర్ హూ యాక్సెస్ ద అడ్వర్టైజ్మెంట్ త్రూ ఐపీ అడ్రస్ లొకేటెడ్ ఇన్ ఇండియా. దీని మనకు అర్థం కాలేదు, నాకు చాలాసేపు అర్థం కాలేదన్నమాట, అది చాలా స్ట్రగుల్ అయ్యాను. ఏంటంటే నాకు ఒక క్లారిటీ రాలేదు, కానీ ఇప్పుడు వచ్చిన క్లారిటీ ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ ఉన్నాడా, వీడు ఏం చేశాడంట, ఒక నాన్ రెసిడెంట్కి సేల్ చేశాడంట. ఏం సేల్ చేశాడు, ఇప్పుడు చూడు, ఒక అమెజాన్ ఉందా, అమెజాన్ వాడు ఏం చేశాడంటే శాంసంగ్ కంపెనీకి అడ్వర్టైజ్మెంట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేశాడు. అమెజాన్ వాడు శాంసంగ్ కంపెనీకి అడ్వర్టైజ్మెంట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేశాడు. అయితే ఈ అడ్వర్టైజ్మెంట్స్ ఎవరిని టార్గెట్ చేస్తున్నాయి, ఈ అడ్వర్టైజ్మెంట్ ఇండియాలో ఉన్న కస్టమర్స్ని టార్గెట్ చేస్తుందట. సో ఎప్పుడైతే ఇలా ఈ అడ్వర్టైజ్మెంట్ ఇండియాలో ఉన్న కస్టమర్స్ని టార్గెట్ చేస్తుందో, ఓకే 1 second,
ఎప్పుడైతే ఇండియాలో ఉన్న కస్టమర్స్ని టార్గెట్ చేస్తుందో అప్పుడు దాని మీద టార్గెట్ చేసినప్పుడు అలా టార్గెట్ చేస్తే ఈ అడ్వర్టైజ్మెంటు దానికి ఈ నాన్ రెసిడెంట్ ఎవడో అమెజానోడు ఈ టార్గెట్ చేసి సంపాదించిన డబ్బుల మీద ఇండియాకి గవర్నమెంట్ ట్యాక్స్ కట్టాలి. అర్థమైందా? ఎవడు కడతాడు ఇక్కడ ట్యాక్స్? అమెజాన్ దగ్గర వసూలు చేయాలి. ఎందుకంటే ఈడే కదా సంపాదించే డబ్బులు. ఇది ఎలా సంపాదించాడు? ఆడు ఇండియాలో ఉన్న కస్టమర్స్ని టార్గెట్ చేసి అడ్వర్టైజ్మెంట్ చేశాడు. ఓకే, అదేనమాట విచ్ సేల్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ అంట. ఈడేం చేశాడు? అమెజాన్ సేల్ చేసుకున్నాడు అడ్వర్టైజ్మెంట్ విచ్ టార్గెట్స్ ఏ కస్టమర్ హూ ఈజ్ రెసిడెంట్ ఇన్ ఇండియా ఆర్ ఇంకోటి ఏం చెప్తున్నాడు? ఆర్ ఏ కస్టమర్ హూ యాక్సెస్ ద అడ్వర్టైజ్మెంట్ త్రూ ఐపీ అడ్రసెస్ లొకేటెడ్ ఇన్ ఇండియా. ఇప్పుడు ఏం చేశాడు? ఈ అడ్వర్టైజ్మెంట్ ఈ స్పెసిఫైడ్ కస్టమర్ ఇండియాలో ఉన్న ఇండివిజువల్స్ని టార్గెట్ చేస్తూ అడ్వర్టైజ్మెంట్ రిలీజ్ చేశాడు. ఇప్పుడు ఏం చేశాడు? ఇందులో ఇండియాలో ఉన్న వ్యక్తి ఏం చేశాడంటే ఎప్పుడైతే యాడ్ వచ్చిందో ఇది ఏం చేశాడు? ఇండియాలో ఉన్నవాడు ఆ యాడ్ని క్లిక్ చేసుకొని ఇటు శాంసంగ్ మొబైల్ కొనుక్కున్నాడు. ఎవడు? ఇండియాలో ఉన్న ఒక ఇండివిజువల్ రెసిడెంట్. ఓకే, అప్పుడు ఏమైంది? ఈడి ఇలా క్లిక్ చేయడం వల్ల ఎవరికి డబ్బులు వస్తాయి? శాంసంగ్. కానీ దాని రూట్ కాజ్ ఏంటి? ఇది ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్. సో ఈ అడ్వర్టైజ్మెంట్కి డబ్బులు ఎవరు సంపాదించుకున్నాడు? అమెజానోడు. సో అమెజానోడు ఏం చేయాలి? బాబు నువ్వు ఇండియాలో ఉన్న కస్టమర్స్ని టార్గెట్ చేసి నువ్వు అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నావు కాబట్టి నువ్వు ఇండియాకి ఈక్వలైజేషన్ లెవీ పే చేయని చెప్పి దగ్గర వసూలు చేస్తాను అనమాట. అంతే ఫస్ట్. సెకండ్ పాయింట్ ఇంకా సాధించాల్సిన అవసరం లేదు. ఒకసారి మళ్ళీ చదివితే నీకు అర్థమైంది స్లోగా. నెక్స్ట్ ఏంటంట? సేల్ ఆఫ్ డేటా కలెక్టెడ్ ఫ్రమ్ ఏ పర్సన్ హూ ఈజ్ రెసిడెంట్ ఇన్ ఇండియా ఆర్ ఫ్రమ్ ఏ పర్సన్ హూ యూజెస్ ఐపీ అడ్రసెస్ లొకేటెడ్ ఇన్ ఇండియా. ఇది కూడా చాలా జాగ్రత్తగా వినాలి. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు అమెజానోడు ఉన్నాడా? అమెజానోడు ఇప్పుడు ఇండియాలో ఒకటి ఏంటంటే వీడు బ్లాక్ షీప్ అనమాట. ఇండియాలో వీడు ఏంటంటే ఇండియాలో ఉన్న అందరి డేటాను అమ్మేసుకుంటూ ఉంటాడు. అలా అమ్మేసుకొని డబ్బులు సంపాదిస్తూ ఉంటాడు అన్నమాట వీడు. సో వీడు ఏం చేస్తున్నాడంట? ఇది ఇండివిజువల్ రెసిడెంటే, ఇండియాలో ఉన్న ఒక ఇండివిజువల్ రెసిడెంటే. వీడు ఏం చేస్తున్నాడంటే ఇండియాలో ఉన్న డేటా అంతా కలెక్ట్ చేసేసి వీడు అమెరికాకి సేల్ చేసేసాడు. అదే ఫస్ట్ పాయింట్ ఇందులో. సేల్ ఆఫ్ డేటా. వీడికి డబ్బు అమెజాన్ ఇప్పుడు ఈడేం చేసాడు? వీడికి ఇప్పుడు వీడు అమెజాన్ సేల్ చేస్తే వీడు ఏం చేసుకుంటాడు? డబ్బులు తీసుకుంటాడు వీడు. కానీ అమెజాన్ డబ్బులు ఇస్తాడు. కానీ అమెజాన్ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే వీడు ఇంటర్ని ఏం చేస్తాడు? అమెజానోడు ఆ డేటాని శాంసంగ్ సేల్ చేస్తాడు అనమాట. అర్థమైందా? ఇప్పుడు శాంసంగ్ కూడా ఏం చేస్తాడు? వీటికి డబ్బులు ఇస్తాడు అమెజానోడికి. అప్పుడు ఏంది? ఆడు డేటా అమ్మడం ద్వారా అమెజానోడు ఏం చేశాడు? మనీ సంపాదించాడు. యాక్చువల్లీ ఎవడు పే చేసాడు ఈ మనీ? నాన్ రెసిడెంట్ పే చేసాడు. ఈడు నాన్ రెసిడెంటే, అమెజాన్ నాన్ రెసిడెంటే. ఓకే, అప్పుడు ఈ నాన్ రెసిడెంట్ దగ్గర సంపాదించిన డబ్బుల మీద నువ్వు ఈక్వలైజేషన్ లెవీ పే చేయని చెప్పి నేను అడుగుతాం. అదే సేల్ ఆఫ్ డేటా కలెక్టెడ్ ఫ్రమ్ ఏ పర్సన్ హూ ఈజ్ రెసిడెంట్ ఇన్ ఇండియా. ఈ రెసిడెంట్ దగ్గర సంపాదించాడు, అదొక కేసు. ఆర్ ఫ్రమ్ ఏ పర్సన్ హూ యూజెస్ ఐపీ అడ్రసెస్ లొకేటెడ్ ఇన్ ఇండియా. ఇంకోటి ఏంటి? ఆర్ ఫ్రమ్ ఏ పర్సన్ హూ యూజెస్ ఐపీ అడ్రసెస్ లొకేటెడ్ ఇండియా. దీని అర్థం ఏంటంటే ఇండియాకి ఒకడు టూరిస్ట్ కింద వచ్చాడు. ఇది ఏం చేశాడు? టూరిస్ట్ కింద వచ్చి ఇండియాలో ఉన్న డేటా అంతా కలెక్ట్ చేసేసుకున్నాడు. ఈ కలెక్షన్ చేసుకున్న డేటానంతా వీడు అమెజాన్ పంపించేశాడు. కానీ వీడు ఎక్కడున్నాడు? ఇండియాలో ఉన్నాడు కాబట్టి వీడు ఇంటర్నెట్ ప్రోటోకాల్ ఎక్కడ చూపిస్తుంది? ఇండియాలో చూపిస్తుంది. అంటే వీడు ఇండియాలో ఉన్న ఇంటర్నెట్ ప్రోటోకాల్ యూజ్ చేసి డేటాను సెల్ చేసుకున్నాడు కాబట్టి ఈ డేటాను మళ్ళీ ఇంటర్నెట్ ఏం చేశాడు? సామ్సంగ్ అమ్మాడు. సామ్సంగ్ అమ్మితే సామ్సంగ్ డబ్బులు ఇచ్చాడు. ఓకే, అంటే డబ్బులు ఎక్కడి నుంచి సంపాదించాడు? సామ్సంగ్ దగ్గర నుంచి. సో దీని మీద కూడా ఇది కూడా కవర్ అయిపోయింది మనకి. అది చెప్తున్నాడు. సేల్ ఆఫ్ డేటా కలెక్టెడ్, చూడు మళ్ళీ, సేల్ ఆఫ్ డేటా కలెక్టెడ్ ఫ్రమ్ ఏ పర్సన్ హూ ఈజ్ రెసిడెంట్ ఇన్ ఇండియా ఆర్ ఫ్రమ్ ఏ పర్సన్ హూ యూజెస్ ఐపీ అడ్రసెస్ లొకేటెడ్ ఇన్ ఇండియా. అదనమాట. అంటే ఇక్కడ ఏంటి? ఒక నాన్ రెసిడెంట్ అంటే అమెజానోడికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? నాన్ రెసిడెంట్ దగ్గర నుంచి వస్తున్నాయి. ఆ నాన్ రెసిడెంట్ ఎవడో? సామ్సంగ్ అనమాట. ఇన్ స్పెసిఫైడ్ సర్కమ్స్టెన్సెస్ ఏంటి? ఒకటి వాడి అడ్వర్టైజ్మెంట్ సేల్ చేయడం ద్వారా కానీ వాడి డేటా సేల్ చేయడం ద్వారా కానీ వచ్చిన అమౌంట్. అవి రెండు స్పెసిఫైడ్ సర్కమ్స్టెన్సెస్ మనం గుర్తుంచుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు అమెజాన్ డబ్బులు టు ఏ పర్సన్ హూ బైస్ సచ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ యూజింగ్ ఐపీ అడ్రసెస్ లొకేటెడ్ ఇన్ ఇండియా. ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్ సర్వీసెస్ ఏమి లేవండి. ఇప్పుడు ఏమైంది? ఒక టూరిస్ట్ నార్మల్గా ఈడు జెన్యున్ టూరిస్ట్ అనుకోవచ్చు ఇంకోటి. ఇప్పుడు ఓకే, ఇప్పుడు ఈ టూరిస్ట్ అనేవాడు ఇప్పుడు జెన్యున్ టూరిస్ట్. వాడు మామూలుగా ఇండియా వచ్చాడు. ఇండియాకి వచ్చిన తర్వాత వాడు ఏం చేసుకున్నాడు? ఇండియాలోంచి వాడికి ఏదో అవసరం వచ్చి
ఈ అమెరికాలో ఉన్న అమెజానోడితో ఒక ఆర్డర్ పెట్టుకొని తెప్పించుకున్నాడు. అంటే వీడు ఇప్పుడు ఏమైంది, అమెజాన్ డబ్బులు సంపాదించాడు. కానీ ఎవడి మీద సంపాదించాడు? ఇండియాలో ఉండి యూజ్ చేసుకు అంటే ఇక్కడ వీడు ఆర్డర్ చేయాలంటే ఏం యూజ్ చేయలేడు, ఇంటర్నెట్ ప్రోటోకాల్ యూజ్ చేయాలి. ఇండియాలో ఉన్న ఐపీ ప్రోటోకాల్ యూజ్ చేసి వీడు కొనుక్కున్నాడు. కాబట్టి దీని మీద సంపాదించిన డబ్బుల మీద కూడా నువ్వు ఈక్వలైజేషన్ లెవీ వసూలు చేయొచ్చు. టు ఏ పర్సన్ హూ బై సచ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ యూజింగ్ ఐపీ అడ్రసెస్ లొకేటెడ్ ఇండియా. అదనమాట ఎంటైర్ దీని అర్థం. ఇంకేమైనా ఉందా మనం మాట్లాడాల్సింది? ఇంకేమైనా ఉందా మనం మాట్లాడాల్సింది? ఏమి లేదు. ఇప్పుడు సెక్షన్ 165A ఎప్పుడు అప్లికబుల్ కాదో చూడు. నార్మల్గా ఎప్పుడు అప్లికబుల్ కాదంట, ఈజ్ లెవీ ఈజ్ నాట్ అప్లికబుల్ ఈ కామర్స్ ఆపరేటర్ హ్యాస్ ఎ పర్మనెంట్ పిఈ ఇన్ ఇండియా. ఈ అమెజాన్ వాడికి ఇండియాలో పిఈ ఉన్నప్పుడు ఆడికి ఈ కామర్స్ సెక్షన్ 165A అప్లికబుల్ కాదు. అలాగే ఈ వీడికి సెక్షన్ 165 కింద మనం ఏమన్నా లెవీ చేసి ఏమైనా వసూలు చేసాం అనుకో వాడి దగ్గర, అప్పుడు కూడా వీడికి ఇది అప్లికబుల్ కాదు. ఏది 165A అంటే 165 అప్లికబుల్ అయితే 165A అప్లికబుల్ కాదు. అలాగే సేల్ ఆర్ గ్రాస్ రిసీట్స్ ఆఫ్ ద ఈ కామర్స్ ఆపరేటర్ ఫ్రమ్ ఈ కామర్స్ సప్లై ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ మేడ్ ఈజ్ లెస్ దెన్ 2 crores. ఇప్పుడు నువ్వు సేల్ చేసావు, అదేంటి ఈ కామర్స్ ఆపరేటర్ ద్వారా కానీ సర్వీసెస్ సేల్ చేయడం కానీ అయినా అది ఎంత దాటలేదు, 2 crores దాటలేదు. కాబట్టి డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్ అది కూడా అప్పుడు కూడా సెక్షన్ 165A రాదు. ఓకే, అది రావాలంటే ఏమవ్వాలి, ఆడికి పిఈ ఉండకూడదు ఇండియాలో, లేదు అంటే వాడికి 165 అప్లికబుల్ కాకూడదు. నెక్స్ట్ వాడు చేస్తున్న ట్రాన్సాక్షన్ వాల్యూ టర్న్ ఓవర్ ఎంత ఉండాలి, గ్రాసరీ సేల్స్ 2 crores దాటాలి, అప్పుడే సెక్షన్ 165A అప్లికబుల్ అవుద్ది. ఇప్పుడు నాకు నెక్స్ట్ ఏం చెప్తాడంటే ఇంట్రెస్ట్ ఆన్ డిలేడ్ పేమెంట్ ఆఫ్ ఈక్వలైజేషన్ లెవీ. ఈక్వలైజేషన్ లెవీ నార్మల్గా ఇప్పుడు కలెక్ట్ చేసుకున్నది సెక్షన్ 166 ఏం చెప్తుందంటే, ఏదైతే నువ్వు కలెక్ట్ చేసుకున్నది నెక్స్ట్ మంత్ 7th డే కల్లా నువ్వు పే చేసేయాలి. అలా పే చేయకపోతే నువ్వేం చేయాలంట, ఇంట్రెస్ట్ పే చేయాలట. ఇంట్రెస్ట్ ఎంత పే చేయాలి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 1% ఆర్ ఎవ్రీ మంత్ ఆర్ పార్ట్ ఆఫ్ ఏ మంత్ డ్యూరింగ్ విచ్ ఫెయిల్యూర్ కంటిన్యూస్. ఓకే, నెక్స్ట్ ఏంటి, సెక్షన్ 171 ఏం చెప్తుందంటే పెనాల్టీ పే చేయాలి. పెనాల్టీ ఎంత పే చేయాలి, నీ కట్టాల్సిన డ్యూ డేట్ ఎప్పటి నుంచి అయితే దాటిందో ఆ డ్యూ డేట్ నుంచి మళ్ళీ ఎప్పుడు పేమెంట్ చేసావు అప్పటి వరకు ఎవ్రీ డే యూ హ్యావ్ టు పే 1000 rupees పెర్ డే టిల్ ఫెయిల్యూర్ కంటిన్యూస్ ఆర్ అమౌంట్ ఆఫ్ ఈక్వలైజేషన్ లెవీ ఇచ్చర్ ఈజ్ లోవర్. ఎంత, ఇప్పుడు వాడు కట్టాల్సింది ఎవ్రీడే డిఫాల్ట్ ఉన్నంత పీరియడ్ వాడు ఎవ్రీడే 1000 rupees కట్టాలి. ఇప్పుడు 10 daysకి ఎంత కట్టాలి, 10,000 అనుకో. వాడు ఈక్వలైజేషన్ లెవీ ఎంత కట్టాలి, నార్మల్గా ఈక్వలైజేషన్ లెవీ కింద 5,000 కట్టాలనుకో. ఈ రెండిట్లో విచ్ ఎవర్ ఈజ్ లోవరే పెనాల్టీ పడుతుంది అడిగి. నెక్స్ట్ ఏం చెప్తుండే మనం, ఇప్పుడు పెనాల్టీలో నీకేమన్నా వాడితో ఎస్ఎస్సితో నీకేంటి గొడవ ఉందనుకో, గొడవ ఉన్నప్పుడు నువ్వు ఎలా రిజాల్వ్ చేసుకోవాలంటే, పెనాల్టీ ఇఫ్ నాట్ ఇంపాసిబుల్ బై ద ఎస్ఎస్సి ప్రూవ్స్ ఫర్ ద సాటిస్ఫాక్షన్ ఆఫ్ ద అసెసింగ్ ఆఫీసర్ దట్ దేర్ వాజ్ ఏ రీజనబుల్ కాజ్ ఫర్ ద ఫెయిల్యూర్ గివెన్ బిలో. నీకు ఒక రీజనబుల్ జస్టిఫికేషన్ ఉందనుకో ఎందుకు ఫెయిల్ అయ్యో, నువ్వేం చేయొచ్చు, నువ్వు అసెసింగ్ ఆఫీసర్కి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. వాడు కన్విన్స్ అయ్యి సాటిస్ఫై అయితే అది దాన్ని వైవ్ ఆఫ్ చేసేచ్చాడు. లేదు అనుకుంటే వాడు అగ్రీ అవ్వకపోతే సిఐటీ అపీల్స్ దగ్గర నువ్వు నెక్స్ట్ సిఐటీ అపీల్స్కి వెళ్ళచ్చు. విత్ ఇన్ నెక్స్ట్ 30 daysలో వెళ్ళాలి. దీని తర్వాత ఒక్కసారి థియరీ క్వశ్చన్స్ 2 ఉన్నాయి, స్టడీ మెటీరియల్ చూద్దాం ఒకసారి. థియరీ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద కోర్ రీజన్స్ ఫర్ ద డిఫరెన్స్ బిట్వీన్ ది ఈ కామర్స్ ట్రాన్సాక్షన్స్ అండ్ ద ట్రెడిషనల్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్. ఈ కామర్స్ ట్రాన్సాక్షన్స్కి ట్రెడిషనల్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి, ఎందుకు ఇన్కమ్ ట్యాక్స్లో ఇది ఈ కామర్స్ ట్రాన్సాక్షన్స్ మీద మాకు డిఫికల్టీ అవుతుంది ట్యాక్స్, అంతే కదా, కాజింగ్ డిఫికల్టీ టు ట్యాక్స్ ద ఇన్కమ్ ఆఫ్ ఈ కామర్స్ ట్రాన్సాక్షన్స్, వాట్ మేడ్ దట్. ఫస్ట్ డిఫరెన్స్ ఏంటి, ఎందుకు ఈ కామర్స్ ట్రాన్సాక్షన్ మీద ట్యాక్స్ అప్లికబిలిటీ డిఫికల్ట్ అవుతుంది అని అడుగుతున్నాడు. ఏముంది చూడు, ఎందుకంటే దెర్ ఈజ్ ఎ ఆబ్సెన్స్ ఆఫ్ నేషనల్ బౌండరీస్ లేవు అక్కడ మనకి. దెర్ ఈజ్ లిమిట్ లేదు కదా ఈ కామర్స్ ట్రాన్సాక్షన్స్కి, ఎక్కడ నుంచి ఎక్కడైనా ప్రైవేట్ చేసుకోవచ్చు. నో రిక్వైర్మెంట్ ఆఫ్ ఫిజికల్ ప్రెజెన్స్ ఆఫ్ గూడ్స్, ఫిజికల్గా గూడ్స్ ఒక చోట నుంచి ఒక చోటకి ఇప్పుడు ఏం చేయాలి, మ్యానుఫ్యాక్చరర్ దగ్గర నుంచి రిటైలర్ దగ్గర నుంచి అక్కడి నుంచి నార్మల్ కేసెస్లో డెలివరీ అవుతుంటుంది. ఇప్పుడు ఏమవుతుంది, అలాగే ఫిజికల్ ప్రెజెన్స్ అక్కర్లేదు కదా, డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్ నుంచే డైరెక్ట్ ఎక్కడ కావాలంటే అక్కడికి లోడ్ పంపించవచ్చు. నో రిక్వైర్మెంట్ ఆఫ్ ఫిజికల్ డెలివరీ. కొన్ని ఈసారి ఏంటి ఈ కామర్స్ ఆన్లైన్లోనే సర్వీసెస్ ఏంది, ల్యాప్టాప్ కొన్నిసారి సిస్టంలోనే ఆపరేట్ చేసేస్తారు కదా సెట్టింగ్స్, అలాగా అక్కడ ఫిజికల్ డెలివరీ కూడా అక్కర్లే. సిన్స్ ఇవన్నీ ఏంటి, ఆబ్సెన్స్ ఆఫ్ నేషనల్ బౌండరీస్, నో రిక్వైర్మెంట్ ఆఫ్ ఫిజికల్ ప్రెజెన్స్ ఆఫ్ గూడ్స్ అండ్ నో రిక్వైర్మెంట్ ఆఫ్ ఫిజికల్ డెలివరీ, ఫిజికల్గా డెలివరీ కూడా అక్కర్లేదు. సిన్స్ ఈ కామర్స్ ట్రాన్సాక్షన్స్ ఆర్ కాంప్లికేటెడ్ ఇన్ సైబర్ స్పేస్లో చాలా కాంప్లికేటెడ్ అట. ఇట్ ఈస్ ఆఫెన్ నాట్ క్లియర్
యాజ్ టు ద ప్లేస్ వేర్ ద ట్రాన్సాక్షన్ ఈజ్ ఎఫెక్టెడ్. అది ఏ ప్లేస్ని ఎఫెక్ట్ చేస్తుందో కూడా క్లారిటీ లేదు. దేర్ బై కాజింగ్ డిఫికల్టీ ఇన్ ఇంప్లిమెంటింగ్ ద సోర్స్ రూల్ ట్రాన్సాక్షన్. సోర్స్ రూల్ ట్యాక్సేషన్ అది. సోర్స్ రూల్ ట్యాక్సేషన్లో ఏముంది ఇక్కడ మనకి ఇబ్బంది అయితే ఏంటి మనం గుర్తుంచుకోవాల్సింది? ఆప్షన్స్ ఆఫ్ నేషనల్ బౌండరీస్, నో రిక్వైర్మెంట్ ఆఫ్ ఫిజికల్ ప్రెజెన్స్ ఆఫ్ గూడ్స్. ఫిజికల్గా గూడ్స్ ప్రెజెన్స్ అక్కర్లేదంట. సమ్ టైమ్స్ నో రిక్వైర్మెంట్స్ ఆఫ్ ఫిజికల్ డెలివరీ కూడా అక్కర్లేదు. మరి ఏం కావాలి అడిగి? ఎందుకంటే ఇది చాలా కాంప్లికేటెడ్ సైబర్ స్పేస్. ఈ కామర్స్ ఈజ్ ట్రాన్సాక్షన్స్ ఆర్ కంప్లీటెడ్ ఇన్ సైబర్ స్పేస్లో కంప్లీట్ అవుతాయి. ఇట్ ఈస్ ఆఫెన్ నాట్ క్లియర్ టు ద స్పేస్ వేర్ ద ట్రాన్సాక్షన్ ఈజ్ ఎఫెక్టెడ్. అదే ప్లేస్ని ఎఫెక్ట్ చేస్తుందో కూడా క్లారిటీ లేదు. అందుకనే దేర్ బై కాజింగ్ డిఫికల్టీ ఇన్ ఇంప్లిమెంటింగ్ ద సోర్స్ రూల్ ట్యాక్సేషన్. అందుకని మనం చాలా ఇబ్బందులు పడుతున్నాం అని చెప్తున్నాడు. ఓకే, నెక్స్ట్ ఏం చెప్తున్నాడు క్వశ్చన్? ఈ కామర్స్ ట్రాన్సాక్షన్స్ హ్యావ్ రీప్లేస్డ్ కాన్సెప్ట్స్ జనరల్లీ అసోసియేటెడ్ విత్ ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్. ట్రెడిషనల్గా ఉన్న ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ యొక్క కాన్సెప్ట్స్ని ఈ కామర్స్ ట్రాన్సాక్షన్ దెబ్బతీసాయట. డిస్కస్ బ్రీఫ్లీ ద ట్యాక్సేషన్ ఇష్యూస్ ఇన్వాల్వింగ్ సచ్ ట్రాన్సాక్షన్. ఇంటర్నేషనల్ ట్యాక్సేషన్లో ఈ కామర్స్ వల్ల ఎటువంటి కష్టాలు వచ్చాయి అంటే, టైపికలీ ట్యాక్సేషన్ ఇష్యూస్ రిలేటింగ్ టు ఈ కామర్స్ ఏంటంటే, ద డిఫికల్టీ ఇన్ క్యారెక్టరైజింగ్ ద నేచర్ ఆఫ్ పేమెంట్ అండ్ ఎస్టాబ్లిషింగ్. అసలు పేమెంటు ఏ నేచరు అని చెప్పలేకపోతుందంట. ఎస్టాబ్లిషింగ్ ఏ లింక్ బిట్వీన్ ట్యాక్సిబుల్ ట్రాన్సాక్షన్ యాక్టివిటీ అండ్ ఏ ట్యాక్సింగ్ జ్యూరిస్డిక్షన్. లింక్ క్రియేట్ చేయలేకపోతున్నాడు. అసలు ట్యాక్సిబుల్ ట్రాన్సాక్షన్ ఏంటి, ఇప్పుడు ఇన్ని ఈవెంట్ జరుగుతున్నాయి, అందులో ఏ ఈవెంట్ని ట్యాక్స్ చేయాలి, అలా అసలు ఏంటి అక్కడ ఈ యాక్టివిటీ ఏం జరుగుతుంది, అసలు ట్యాక్సింగ్ జ్యూరిస్డిక్షన్ ఇప్పుడు అది ఏ జ్యూరిస్డిక్షన్లో నేను ట్యాక్స్ చేయాలి, ఇవన్నీ చాలా ఇబ్బంది. ఫస్ట్ ఏంటి లింక్ క్రియేట్ చేయలేకపోతుందంటే ఏంటి బిట్వీన్ ట్యాక్సిబుల్ ట్రాన్సాక్షన్ అండ్ యాక్టివిటీ. ఇలా గుర్తుంచుకోవచ్చా? లింక్ బిట్వీన్ ట్యాక్సిబుల్ ట్రాన్సాక్షన్ యాక్టివిటీ అండ్ ఏ జ్యూరిస్డిక్షన్. ఏం లేదు, ట్రాన్సాక్షన్ జరిగిన దానికి అది ఏ జ్యూరిస్డిక్షన్కి లింక్ చేయాలో తెలియట్లేదు అడిగి. ఇట్ ఈస్ ద డిఫికల్టీ ఆఫ్ లొకేటింగ్ ట్రాన్సాక్షన్ ఆర్ యాక్టివిటీ అండ్ ఐడెంటిఫైయింగ్ ద ట్యాక్స్ పేయర్ ఫర్ ఇన్కమ్ ట్యాక్స్ పర్పసెస్. ద డిఫికల్టీ ఆఫ్ లొకేటింగ్ ద ట్రాన్సాక్షన్ యాక్టివిటీ అండ్ ఐడెంటిఫైయింగ్ ద ట్యాక్స్ పేయర్ ఆఫ్ ఇన్కమ్ పర్పస్. ట్యాక్స్ పేర్నే ఐడెంటిఫై చేయడానికి కష్టపడుతున్నాడు. ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇందులో గుర్తుంచుకుని రెండు కష్టాలు ఉన్నాయట ట్యాక్సేషన్ సంబంధించి ఈ కామర్స్లో. ఏంటి? ఒకటి, నేచర్ ఆఫ్ పేమెంట్ని ఎస్టాబ్లిష్ చేయలేకపోతున్నారా, అసలు పేమెంట్ని క్యారెక్టరైజ్ చేయలేకపోతున్నారు. డిఫికల్టీ ఇన్ క్యారెక్టరైజింగ్ ద నేచర్ ఆఫ్ పేమెంట్. లింక్ క్రియేట్ చేయలేకపోతున్నారు. దేనికి? ట్రాన్సాక్షన్ యాక్టివిటీకి అండ్ ట్యాక్సింగ్ జ్యూరిస్డిక్షన్కి. ట్యాక్సిబుల్ జ్యూరిస్డిక్షన్కి. ఇంకోటి ఏం చెప్తున్నాడు? డిఫికల్టీ ఇన్ లొకేటింగ్ ద ట్రాన్సాక్షన్ యాక్టివిటీ అండ్ ఐడెంటిఫైయింగ్ ద ట్యాక్స్ పేయర్. ఇక్కడ ఏంటి? ట్రాన్సాక్షన్ యాక్టివిటీకి జ్యూరిస్డిక్షన్కి మాట్లాడాడు. ఇక్కడ ఏంటి? ట్రాన్సాక్షన్ యాక్టివిటీకి ట్యాక్స్ పేయర్కి ఏంటి లొకేట్ చేయలేకపోతున్నారంట వాళ్ళిద్దరిని. డిఫికల్టీ ఆఫ్ లొకేటింగ్ ట్రాన్సాక్షన్ యాక్టివిటీ అండ్ ట్యాక్స్ పేయర్ ఆఫ్ ఇన్కమ్ పర్పస్. అంతే. విత్ దిస్ వీ విల్ కంప్లీట్. థ్యాంక్ యూ.